నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కొరడ్ ప్రెస్. నేను హైదరాబాద్లోని హయత్ నగర్ దగ్గర ఉన్న శ్రీరామ్ హర్ష మోటార్స్ ఏదైతే రావడం జరిగిందనమాట. ఇక్కడ వీళ్ళు మాంట్రా సంబంధించిన ఎలక్ట్రిక్ ట్రక్స్ అయితే మార్కెట్లో తీసుకొస్తున్నారు. మీరు చూడొచ్చు, మార్కెట్లో ఇప్పుడు కొత్తగా 3 ఎలక్ట్రిక్ ట్రక్స్ అయితే రివీల్ చేయబోతున్నారు అనమాట. వీళ్ళు ఏవియేటర్ బ్రాండ్ కింద అయితే 200+ కిలోమీటర్స్ రేంజ్ ఎలక్ట్రిక్ ట్రక్స్ అయితే ఇప్పుడు మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. 1.7 టన్ లోడ్ కెపాసిటీ అయితే ఎలక్ట్రిక్ ట్రక్స్ అయితే మీకు లభిస్తాయి అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ ట్రక్స్ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తాయని చెప్తున్నారు. కస్టమైజబుల్ ఆప్షన్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ ట్రక్స్ లో అయితే లభిస్తాయి అనమాట. అంతేకాదు మీకు కావాల్సిన మినిమం రేంజ్ నుంచి మాక్సిమం రేంజ్ వరకు మీకు ఎలక్ట్రిక్ ట్రక్స్ లభిస్తాయి. మీకు కావాల్సిన బడ్జెట్ లో అయితే ఎలక్ట్రిక్ ట్రక్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఫైనాన్స్ సదుపాయం కూడా వీళ్ళ దగ్గర అయితే అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. 5 years పాటు వారంటీతో ఈ ఎలక్ట్రిక్ ట్రక్స్ అయితే ఇప్పుడు మార్కెట్ లో తీసుకొస్తున్నారు. మరి వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ ట్రక్ మోడల్స్ ఏంటి, వీటి యొక్క స్పెసిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఈవీ కొరడ్ ఛానల్ తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఈవియేటర్ 350 అనమాట. ఇందులోనే మనకి 350L, 350L+, అలానే 350X అనే ఒక 3 వేరియంట్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఏదైతే ఉంటుందో బాడీ అనేది సేమ్ అయితే ఉంటుంది అనమాట. వెనకాల అటాచ్మెంట్స్ అనేది మారుతూ ఉంటాయి అనమాట. సేమ్ ఇదే ట్రక్ లో అయితే మీకు మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే లభిస్తాయి. మీకు వచ్చేసరికి 32 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, 40 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, అలానే మీకు 50 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే మీకు ఎలక్ట్రిక్ ట్రక్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయి అనమాట. వీటిలోనే మీకు అప్ టు మాక్సిమం 200+ కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ ట్రక్స్ అనేవి మనకి మాంట్రా సంబంధించిన ఈవియేటర్ బ్రాండ్లో అయితే మీకు అందుబాటులోకి వచ్చినాయి. సో ఇది మనకి ఈ ఏవియేటర్ లో 350 సంబంధించిన ఎలక్ట్రిక్ ట్రక్ సిరీస్ అనమాట. సో ఫస్ట్ వేరియంట్ ఇది 350 అనమాట. ఇందులో మళ్ళీ 350L, L+ వేరియంట్స్ కూడా ఉంటాయి. మీకు ట్రక్స్ అన్ని మాత్రం సేమ్ డిజైన్ అనమాట. ఎటువంటి చేంజెస్ అయితే ఉండో. ఎటు వచ్చి మనకి ఎలక్ట్రిక్ ట్రక్ లో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనేది చేంజ్ అవుతుంది అనమాట. అవి తప్పిస్తే మిగిలిన అనేది సిమిలర్ గా ఉంటాయి. అలానే ఛార్జింగ్ టైంలో కొన్ని డిఫరెన్స్ అయితే వస్తాయి, ప్రైజెస్ డిఫరెన్స్ వస్తుంది. మిగిలిన అన్ని కూడా ట్రక్ అనేది ఇలాగ ఉంటుంది. ఈవెన్ మనకి డెక్ సైజ్ చూసుకున్నట్లయితే లెంత్ వచ్చి 10.3 feet అయితే లభిస్తుంది. అలానే విడ్త్ చూసుకున్నట్టయితే 5.7 feet విడ్త్ అనేది మీకు ఎలక్ట్రిక్ ట్రక్ అయితే లభిస్తుంది అనమాట. అలానే మనకి కోల్డ్ చైన్ బిజినెస్ కోసం సెపరేట్ గా అప్లికేషన్ కావాలంటే బ్యాక్ సైడ్ మీకు కంటైనర్ లాంటిది పెట్టించుకోవచ్చు. వెజిటేబుల్స్ కానివ్వండి, ఫార్మాస్యూటికల్స్ కానివ్వండి, లేకపోతే మీరు మిల్క్ సంబంధించిన ఏమన్నా పెట్టుకోవాలంటే ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా అలా కోల్డ్ చైన్ అప్లికేషన్స్ కోసం వాడుకోవచ్చు. లేదంటే మీకు హాఫ్ కంటైనర్ కానివ్వండి, ఫుల్ కంటైనర్ కానివ్వండి, మల్టిపుల్ కస్టమైజబుల్ ఆప్షన్స్ అనేవి ఈ ప్రతి ఎలక్ట్రిక్ ట్రక్ మోడల్ అయితే లభిస్తుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ వేరియంట్ చూసుకున్నట్లయితే 32 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ లభిస్తుంది. ఒకసారి మీరు ఛార్జ్ చేస్తే సర్టిఫైడ్ రేంజ్ 247 km రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు చెప్తున్నారు అనమాట. బట్ రియల్ రేంజ్ మీరు లోడ్ కండిషన్ లో చూస్తే 140 km పైగా రేంజ్ అయితే వస్తుంది చెప్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ ట్రక్ తో మీకు DC ఛార్జింగ్ స్టేషన్ ఉంటుంది. అలానే AC ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. AC ఛార్జర్ తో అయితే కనుక 6 గంటల 43 నిమిషాల్లోనే మీరు ఎలక్ట్రిక్ ట్రక్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అదే మీరు DC ఛార్జర్ యూజ్ చేసినట్లయితే కనుక ఒక 30 kW కెపాసిటీ ఉన్న ఛార్జర్ తో మీరు ఛార్జ్ చేసుకుంటే కనుక ఒక 1 hour 29 minutes లో మీరు ఎలక్ట్రిక్ ట్రక్ అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అలానే మీకు 80 kW పీక్ పవర్ PMSM మోటార్ అనేది ఎలక్ట్రిక్ ట్రక్ అయితే ఉపయోగిస్తున్నారు. మీకు టాప్ స్పీడ్ వచ్చి బేస్ వేరియంట్ లో మాత్రం 70 km వరకు టాప్ స్పీడ్ అనేది అయితే లభిస్తుంది అనమాట. అలానే వీటి యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే 197 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మీకు ఎలక్ట్రిక్ ట్రక్ అయితే లభిస్తుంది అనమాట. ముఖ్యంగా ఈ బేస్ వేరియంట్ గురించి మాట్లాడుకుంటే కనుక మీకు ఒక స్పెసిఫిక్ లొకేషన్, ఈ లొకేషన్ నుంచి ఈ లొకేషన్ వెళ్తాం, ఒక సర్టెన్ డిస్టెన్స్ లో మేము ఎక్కువగా ట్రిప్స్ వేస్తాం అనుకున్న వాళ్ళకి బేస్ వేరియంట్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు అయితే కంపెనీ వాళ్ళు అనమాట. ఇక నెక్స్ట్ అయితే 350లో L వేరియంట్ అనమాట. మీకు ఎంత చెప్పినట్టుగా సేమ్ ఎలక్ట్రిక్ ట్రక్స్ అన్ని కూడా సేమ్ డిజైన్ అయితే ఉంటాయి. ఇది వచ్చి బ్యాటరీ ప్యాక్ చేంజ్ అవుతుంది. ఉదాహరణకి మనకి 42 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే లభిస్తుంది అనమాట L వేరియంట్ లో. ఇందులో మనకి 292 km సర్టిఫైడ్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. మీకు రియల్ రేంజ్ వచ్చి సుమారుగా 170 km పైగా అయితే రియల్ రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ట్రక్ లో మీకు AC ఛార్జర్ 7.4 kW కెపాసిటీ ఛార్జర్ యూజ్ చేస్తే కనుక మీకు 5.5 గంటలు, సుమారుగా 5.5 గంటలు మీరు ఎలక్ట్రిక్ ట్రక్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అదే మీరు DC ఛార్జర్ యూజ్ చేస్తే 1 hour 19 minutes లో మీరు ఎలక్ట్రిక్ ట్రక్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాంటి ఈ ఎలక్ట్రిక్ ట్రక్ లో మీకు 80 km వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది అనమాట. ఇక మూడో వేరియంట్ చూసుకున్నట్లయితే సేమ్ ఇదే ట్రక్ లో మీకు 50 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే లభిస్తుంది. ఆ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో మీకు ఒక్కసారి ఛార్జ్ పెడితే సర్టిఫైడ్ రేంజ్ 320 km రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. రియల్ రేంజ్ వచ్చి 200+ kilometers రేంజ్ అయితే వస్తుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక దీన్ని మీరు AC ఛార్జర్ తో మీరు ఛార్జ్ చేస్తే కనుక 7 గంటల 9 నిమిషాలు అయితే మీరు ఎలక్ట్రిక్ ట్రక్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అదే DC ఛార్జర్ తో కనుక 1 గంట 46 నిమిషాలను మీరు ఎలక్ట్రిక్ ట్రక్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ ట్రక్ లో కూడా మీకు టాప్ స్పీడ్ చూసుకుంటే 80 km వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది. అలానే మాంట్రా కంపెనీ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే సాధారణంగా డీజిల్ ట్రక్స్ లో టార్క్ అనేది 180 నుంచి 190 Nm టార్క్ అయితే లభిస్తుంది. బట్ ఈ ఎలక్ట్రిక్ ట్రక్స్ లో మీకు 300 Nm వరకు టార్క్ లభిస్తుంది. కాబట్టి మీకు ఎక్కువ లోడ్ వేసినా కూడా పికప్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అనేది మీకు ఎలక్ట్రిక్ ట్రక్స్ అనేవి లాగగలుగుతాయని చెప్పి ఈ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఒకసారి మనం ఈ ఏవియేటర్ 350 ఎలక్ట్రిక్ ట్రక్ సంబంధించిన టైర్ సైజ్ గురించి, అలానే ఇందులో బ్యాటరీ కంపార్ట్మెంట్ డీటెయిల్స్ గురించి మీకు చెప్తాను. ఫస్ట్ చూసుకుంటే దీని టైర్ సైజ్ అనమాట. ఇది 15 inch
ట్యూబ్ టైర్స్ అనేది ఎలక్ట్రిక్ ట్రక్లో అయితే మీకు అయితే లభిస్తాయి అనమాట. మన డెక్ కింద అయితే బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే ఉంటుంది. ఇదే దీని బ్యాటరీ ప్యాక్ అనమాట. ప్రజెంట్ మనం చూస్తుంది వచ్చి 40 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కంపార్ట్మెంట్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి 32 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వేరియంట్ కానివ్వండి, లేకపోతే 50 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అనేది ఇక్కడ బ్యాటరీ కెపాసిటీ అనేది చేంజెస్ అయితే అవుతాయి అనమాట. నెక్స్ట్ దీని మోటార్ చూసుకున్నట్లయితే దీని కింద అయితే ఉంటుంది. ఇంకోండి ఇక్కడ చూసారా, ఇదే దీని మోటార్ అనమాట. ఇది చూసుకున్నట్లయితే మనకి 80 kW పీక్ పవర్ PMSM మోటార్ అయితే లభిస్తుంది అనమాట. డిపెండ్స్ ఆన్ ది వేరియంట్ని బట్టి మనకి 70 నుంచి 80 km వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది అనమాట. ఇంకా రేర్ చూసుకున్నట్లయితే మనకి పారాబోలిక్ సస్పెన్షన్ అనేది మీకు ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ ట్రక్లో అయితే లభిస్తుంది అనమాట. దాంతోపాటుగా మీకు ఇక్కడ వెనక సైడ్ చూసుకుంటే ఇక్కడ కూలెంట్స్ అనేది ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా మీకు దీని స్ట్రక్చర్ అయితే ఇలా కనిపిస్తుంది. రేర్ పాస్ట్ నుంచి వితౌట్ మనకి ఎటువంటి బాడీ లేకపోతే కనుక మీకు ట్రక్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. దీని ఛార్జింగ్ సంబంధించిన సాకెట్ అనేది ఇవ్వండి, ఇదే ఎలక్ట్రిక్ ట్రక్ సంబంధించిన ఛార్జింగ్ సాకెట్. పైది ఒకటే చూసుకున్నట్టయితే Type 2 కనెక్టర్ అనమాట, ఏసీ ఛార్జర్. మీకు ఇందాక 7.4 kW ఛార్జర్ ఏదైతే ఉందో దీన్ని కనెక్ట్ చేస్తారు. మనకి CCS ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే దీన్ని రెండు రిమూవ్ చేస్తే ఇప్పుడు CCS Type 2 కనెక్టర్ అయితే ఒకటి ఉంది. సో దీంట్లో మనకి 1 hour 19 minutes నుంచి అయితే మీరు డిపెండ్స్ ఆన్ ద వేరియంట్ని బట్టి ఎలక్ట్రిక్ ట్రక్ని అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో ప్రొటెక్షన్ కోసం ఇక్కడ క్యాప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసుకున్న తర్వాత మీరు కావాలంటే దీన్ని మూసేసుకోవచ్చు అనమాట. అలానే దీని కింద చూసుకున్నట్లయితే స్టెఫ్నీ టైర్ కూడా ఇక్కడైతే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే దీని అటాచ్మెంట్ కూడా ఇక్కడ ఇవ్వడైతే జరిగింది. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లైట్స్కి అడిషనల్గా ఇంకొక బ్యాటరీ అయితే ఇచ్చారనమాట. సో ఈ బ్యాటరీ ప్యాక్ స్పెసిఫిక్గా మీకు హార్న్ కానివ్వండి, లైట్స్ కానివ్వండి, వీటికి పవర్ అనేది ఈ బ్యాటరీ నుంచి వెళ్తుంది అనమాట. మెయిన్ బ్యాటరీ ప్యాక్ నుంచి కాకుండా ఇంకొక బ్యాటరీ, ఎక్సైడ్ బ్యాటరీ అనేది అడిషనల్గా అనేది ఈ ట్రక్లో అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఈ ఏవియేటర్ ఎలక్ట్రిక్ ట్రక్ లోపల మనకి స్టీరింగ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మనకి ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ అనేది అయితే లభిస్తుంది అనమాట. అలానే మీరు పక్కన చూసుకున్నట్లయితే స్విచ్ ఆప్షన్స్ చూడొచ్చు. మనకి జనరల్గా చాలా వరకు ట్రక్స్లో మీకు D అనే ఒక మోడ్ అయితే ఉంటుంది, బట్ ఇందులో డైరెక్ట్గా C మోడ్ ఇచ్చారన్నమాట. సిటీ మోడ్ ఒకటి ఉంది, అలానే మీకు పవర్ మోడ్ అనమాట. నెక్స్ట్ N అంటే న్యూట్రల్ మోడ్, నెక్స్ట్ చూసినట్లయితే R అంటే రివర్స్ మోడ్ అనమాట. దాంతోపాటుగా పార్కింగ్ సంబంధించిన లైట్ స్విచ్ అనేది ఎక్కడైతే ఇస్తున్నారు. అలానే మీరు మొబైల్ ఫోన్ ఏమైనా ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే USB ఛార్జింగ్ పోర్ట్ కూడా మీకు ఫ్రంట్ అనేది ఇస్తున్నారు అనమాట. చిన్న బాక్స్లు అనేది ఇది ఇచ్చారు. ఏమన్నా మీరు మీ డాక్యుమెంట్స్ కానివ్వండి ఏమన్నా పెట్టుకోవడం కోసం ఇక్కడ స్పేస్ అనేది అయితే లభిస్తుంది అనమాట. ఇక లెగ్ రూమ్ కూడా కొంచెం బాగానే ఉందండి. సో మీరు చూడొచ్చు. సో కంఫర్టబుల్ లెగ్ రూమ్ అనేది మీకు ఈ ట్రక్ లోపల అయితే లభిస్తుంది అనమాట. బ్రేక్, యాక్సిలరేటర్ అనేది ఇక్కడ అయితే పొజిషన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మనం ఒకసారి ఈ ట్రక్ సంబంధించిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే చూద్దాం. ట్రక్ ను ఆన్ చేయాలంటే మనకి ఇక్కడ కీ ఉంది కదా, దీన్ని 2 సార్లు ఫ్రంట్ సైడ్ తిప్పాలి. తిప్పితే మనకి ఇప్పుడు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఆన్ అవుతుంది చూడండి. సో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో మనకి రియల్ రేంజ్ బ్రేక్టర్ చూపిస్తుంది. సో 176 km రేంజ్ అయితే చూపిస్తుంది అనమాట. 40 kWh వేరియంట్ కి రియల్ రేంజ్ చూపిస్తుంది అనమాట. ఇది 99% ఛార్జింగ్ అయితే ఉంది. బ్రేక్ ప్రెస్ చేస్తే కనుక మీకు ట్రక్ రెడీగా మూవ్ అవుతుంది అనమాట. కింద మీకు ఓడోమీటర్ రీడింగ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి పైన చూస్తే టైం కనిపిస్తుంది. అలానే మనకి వోల్టేజ్ కూడా కనిపిస్తుంది అనమాట. న్యూట్రల్ సింబల్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మనం మోడ్స్ చేంజ్ చేస్తే ఎలక్ట్రిక్ ట్రక్ అనేది మూవ్ చేయొచ్చు అనమాట. అలానే మనకి ఇందులో సీట్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇది కంప్లీట్ వెనక్కి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఇక్కడ ఫ్రంట్ ఒక లెవర్ అయితే ఉంటుంది, దీన్ని ప్రెస్ చేసి మూవ్ చేస్తే ముందుకెళ్ళి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్ బ్యాక్ అయితే ఇక్కడ వరకు వెళ్తుంది. అలానే మీకు ఒక సీట్ అడ్జస్ట్మెంట్ కోసం ఇంకొక లెవర్ అనేది వెనక్ సైడ్ అయితే ఉంటుంది. దీన్ని మీరు అలాగ సీటు వెనక్కి ముందుకి కావాలంటే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది మీ డిపెండ్స్, మీకు ఏది కంఫర్ట్ ఉంటే దానికి తగ్గట్టుగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అలానే మనకి ఈ ఏవియేటర్ ఎలక్ట్రిక్ ట్రక్ లోపల మనకి ఈ వాక్ త్రూ క్యాబిన్ కూడా మంచి స్పేషియస్గా అయితే లభిస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు కేవలం డ్రైవర్ సంబంధించిన సీటే కాదు, పక్కన ప్యాసింజర్స్ ఇద్దరు కూర్చునేంత కెపాసిటీతో మీకు ప్యాసింజర్ సీటింగ్ కూడా లభిస్తుంది అనమాట. సో అలానే మీకు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే స్పేస్ కూడా ఎక్కువగానే లభిస్తుంది. అలానే మీకు బాక్స్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే లభిస్తుంది. అలానే ఈ క్యాబిన్ ఏదైతే ఉంటుందో 3 వేరియంట్స్ కూడా సిమిలర్గానే కనిపిస్తుంది అనమాట. మనకి డిపెండ్స్ ఆన్ ది కస్టమైజబుల్ ఆప్షన్ కూడా లభిస్తుంది. అంటే మీరు ఎటువంటి అప్లికేషన్ కావాలంటే దానికి తగ్గట్టుగా లోపల ఎలక్ట్రిక్ ట్రక్లో కొన్ని కస్టమైజబుల్ ఆప్షన్స్ కూడా అయితే మీరైతే చేసుకోవచ్చు అనేది కంపెనీలు అయితే చెప్తున్నారు అనమాట. సో ఓవరాల్గా మనకి కొంచెం వెనక్కి వెళ్తే దీనికి సంబంధించిన ఓవరాల్ లుక్ అనేది మనకి ఎలక్ట్రిక్ ట్రక్లో ఒక డోర్ ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. అలానే ఎలక్ట్రిక్ ట్రక్ సంబంధించిన ఫ్రంట్ పాస్చర్ అయితే మీకు ఇలా కనిపిస్తుందండి. సో మనకి విండ్షీల్డ్ కింద మనకి ఈ ఏవియేటర్ సంబంధించిన బ్రాండ్తో మీరు చూడొచ్చు ఇది. అండ్ ఇక్కడ మనకి LED హెడ్ ల్యాంప్స్, హై బీమ్ సంబంధించిన లైట్స్ కానివ్వండి, అలానే ఇక్కడ మోంట్రా సంబంధించిన సింబల్ కూడా మీరు అయితే చూడొచ్చు. సో ఫ్రంట్ పాస్చర్ అనేది మీకు ఎలక్ట్రిక్ ట్రక్ అయితే ఇలా కనిపిస్తుంది. అలానే మోంట్రా కంపెనీ వాళ్ళకి అపోలో టైర్స్ వాళ్ళ కమర్షియల్ వెహికల్ అవార్డు అయితే వచ్చింది అనమాట. సో ఎందుకు వచ్చిందంటే 30% ఆఫ్ ది మార్కెట్ షేర్ అనేది వీళ్ళు కలిగి ఉన్నారు. అలానే వీళ్ళ వెహికల్స్ 700 పైగా ప్రజెంట్ రోడ్ల మీద అయితే నడుస్తున్నాయి అనమాట. ఈ వెహికల్స్ అన్ని 60 lakhs ప్లస్ కిలోమీటర్స్ వరకు రన్ అవడం జరిగింది అనమాట. అలానే వీళ్ళ సర్వీస్ టైం చూస్తే అప్ టైం 99% ఉందని చెప్తున్నారు. అలా వీళ్ళు ట్రస్ట్ ఫ్యాక్టర్ని బిల్డ్ చేసుకున్నట్లుగా
మాంట్రా కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. అలానే శ్రీరామ్ హర్ష షోరూమ్ లో మాంట్రా సంబంధించిన ఎలక్ట్రిక్ ట్రక్స్ ని ఛార్జింగ్ చేసుకోవడానికి వీలుగా వీళ్ళు 30 కిలోవాట్ CCS Type 2 కనెక్టర్ ఛార్జింగ్ స్టేషన్ కూడా ఇన్స్టాల్ చేశారన్నమాట. మీరు ఈ పర్టికులర్ ఛార్జింగ్ స్టేషన్ యూస్ చేసుకుని మీకు ఇందాక చెప్పినట్టుగా ఒక 1 hour 19 minutes లోనే మీరు ఎలక్ట్రిక్ ట్రక్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలానే మాంట్రా కంపెనీ వాళ్ళు పవర్ డాక్ అనే ఒక కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యారు అనమాట. సో మీరు పవర్ డాక్ సంబంధించిన అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే మాంట్రా సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉంటాయి అన్ని కూడా మీకు యాప్ లో అయితే కనిపిస్తాయి. మీరు ఎక్కడ నియరెస్ట్ లొకేషన్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు మీ ఎలక్ట్రిక్ ట్రక్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అలానే ఇది Type 2 కనెక్టర్ అనమాట. వీళ్ళ షోరూమ్ దగ్గర Type 2 కనెక్టర్ కూడా మీకు అందుబాటులో ఉంది. ఇది 7.4 కిలోవాట్ కెపాసిటీ ఛార్జర్ అనమాట. ఈ ఛార్జర్ ని యూస్ చేసుకుని అయితే మీరు మీ ఎలక్ట్రిక్ ట్రక్ ని సుమారుగా ఒక 5 to 7 hours లో అయితే మీరు ఎలక్ట్రిక్ ట్రక్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకి హయత్ నగర్ లోని శ్రీరామ్ హర్ష మాంట్రా ఎలక్ట్రిక్ షోరూమ్ లో అందుబాటులో ఉన్న 3 ఎలక్ట్రిక్ ట్రక్ వేరియంట్స్ అనమాట. సో మీకు బడ్జెట్ నుంచి మీకు మల్టిపుల్ ఎలక్ట్రిక్ ట్రక్స్ అనే ఎక్కడైతే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సో విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఎలక్ట్రిక్ ట్రక్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. మీకు ఎలక్ట్రిక్ ట్రక్ మీద 5 సంవత్సరాలు లేదా 1,75,000 కిలోమీటర్ల వారంటీ అనేది అందిస్తున్నారు. మీరు కావాలంటే అప్ టు 7 years పాటు కూడా మీరు బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం అయితే లభిస్తుంది అనమాట. దానికి మీరు అడిషనల్ అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ ఎలక్ట్రిక్ ట్రక్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నైతే 14,58,000 రూపాయల స్టార్టింగ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే మనకి ప్రైస్ అనేది స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాంట్రా సంబంధించిన ఎలక్ట్రిక్ ట్రక్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ అందజేస్తాం. ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ వస్తుంది మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి తెలుగు ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంఎస్ తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.